ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈ రోజు మన టాపిక్ దావుద్ అలైహిస్సలాం. దావుద్ అలైహిస్సలాం ఇస్లాం ప్రకారం ఒక గొప్ప నబీ మరియు రాజు. ఆయనను అల్లా తాలా ఇజ్రాయిల్ సంతతికి ప్రవక్తగా నియమించాడు. అల్లా సుబ్హానహు వ తఆలా ఆయనకు జబూర్ అనే పవిత్ర గ్రంథాన్ని ప్రసాదించాడు. జబూర్లో అల్లా ఆయతులు, దువాలు, ఉపదేశాలు ఉన్నాయి. ఖురాన్లో జబూర్ గురించి ప్రస్తావన ఉంది. సూరా అన్-నిసా ఆయత్ నెంబర్ 163. యువకుడిగా ఉన్నప్పుడు దావుద్ అలైహిస్సలాంకు జాలూత్ అనే శక్తివంతమైన శత్రువును హరించాడు. ఈ విజయం తర్వాత ఆయనకు రాజ్యాధికారం ప్రసాదించబడింది. దావుద్ అలైహిస్సలాం గారు న్యాయంగా తీర్పులు చేసేవారు. అల్లా సుబ్హానహు వ తఆలా ఆయనకు ఇనుమును మృదువుగా చేసే శక్తిని ఇచ్చారు. ఇనుముతో కవచాలు తయారు చేయడము, ప్రజలకు ఉపయోగపడే పనిముట్లు తయారు చేయడం చేసేవారు. సూరా సబా ఆయత్ నెంబర్ 10, 11. ఇంకా దావుద్ అలైహిస్సలాం గారికి చాలా మృదువైన స్వరం ఉండేది. ఆయన జబూర్ చదివేటప్పుడు పర్వతాలు, పక్షులు అల్లా స్తుతిలో అంటే అల్లా ఆయతులు చదవడానికి ఆయనతో కలిసి పాల్గొనేవి. సుబ్హానల్లా. దావుద్ అలైహిస్సలాం గారు ఎక్కువగా ఇబాదత్ చేసేవారు, ఎక్కువగా ఉపవాసాలు చేసి ఉండేవారు. దావుద్ ఉపవాసం అత్యుత్తమమైనదిగా హదీస్లో ఉంది. ఒకరోజు ఉపవాసం ఉంటే ఒకరోజు రెస్ట్ తీసుకునేవారు. అల్లాకు అత్యంత ప్రియమైన ఉపవాసం దావుద్ అలైహిస్సలాం గారి ఉపవాసం. సహీ బుఖారీ, ముస్లిం. దావుద్ అలైహిస్సలాం గారు సుమారు 100 సంవత్సరాలు జీవించినట్లు ఇస్లామీయ హదీస్లు ఉన్నాయి. ఆయన తర్వాత ఆయన కుమారుడు అయిన సులైమాన్ అలైహిస్సలాం ప్రవక్త మరియు రాజు అయ్యారు.